ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 91వ కీర్తన 14వ వచనం. దేవుని వాగ్దానము ఇలాగు చెబుతున్నది: అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. దేవుణ్ణి ప్రేమించు వారిని దేవుడు తప్పించేటువంటి వాడు. ఈ లోకములో ఎన్నో శ్రమలు, ఉపద్రవములు, కష్టాలు కలగవచ్చు. కానీ దేవుని మీద ఉన్న నమ్మకము, ఆయన మీద ఉన్న ప్రేమను మనము విడిచిపెట్టక దేవునికి నమ్మకస్తులమైన మనుషులముగా ఈ భూమి మీద మనము జీవించాలి. దానియేలు జీవితములో దానిని మనము చూడగలుగుతాం. దానియేలు దేవుని ప్రేమకు పాత్రుడైనటువంటి మనుషుడు. బబులోను దేశమునకు అతడు బానిసగా వెళ్ళినాడు. అయితే దేవుడు అతనికి తోడుగా ఉండి బబులోను దేశంలో అతన్ని హెచ్చించి ఆ దేశపు ప్రధానమంత్రిగా అతన్ని మార్చినాడు. దానిని బట్టి బబులోను దేశంలో ఉన్నటువంటి ఆయన క్రింద ఉన్న మంత్రులు, అధికారులందరికీ కూడా ఆయన మీద ద్వేషము, కోపము కలిగి ఆయనను ఎలాగైనా నిర్మూలించి ఆయన ప్రాణమును తీయాలని వారు ఆలోచించారు. వారు కుట్ర పన్ని రాజు దగ్గరకు వెళ్ళి, నెల రోజులు రాజా, నీ యొక్క దేశంలో ఉన్న ప్రజలెవరైనను సరే మీకు తప్ప తమ కొరతను ఎవరికి చెప్పకూడదు. అలా చెప్పితే వారిని సింహాల బోనులో వేయాలని ఆజ్ఞనొకటి ఆయన వ్రాసి దాని మీద సంతకం చేయనట్లుగా ఆయనను ప్రేరేపించారు. రాజు వారి మాయమాటలకు లోబడి అలాగే చేశాడు. అది దానియేలు కొరకై వ్రాయబడిన చట్టము అని వ్రాసినటువంటి రాజుకే తెలియదు. వారి కుట్ర పన్ని ఆ పని చేశారు. అయితే అట్టి శాసనము బయలుదేరిందని దానియేలుకు తెలుసునా అతడు అధైర్యపడకుండా దేవుని మీద తనకున్న ప్రేమను అతడు వెల్లడిపరిచినాడు. తన ప్రాణము కంటే దేవుని ప్రేమ గొప్పదని అతడు ఎరిగినవాడు గనుక యథాప్రకారము దేవుని సన్నిధిలో అతడు ముమ్మారులు ప్రార్థన చేయొచ్చు ఉన్నాడు. ఆ సమయం కొరకై కనిపెట్టుకున్నటువంటి అతని శత్రువులు బంధించి రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. రాజు అతన్ని కాపాడలేకపోయాడు. సింహాల గుహలోనికి అతన్ని వారు పడద్రోసినారు. అయితే దేవుడు సింహాల నోటి నుండి అతన్ని కాపాడినాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! అందుకని ఆ దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించదను. దేవుని మీద మీరు ప్రేమ కలిగి ఉంటే మీకు అపాయము సంభవించిన, శత్రువులు మీకు విరోధముగా కుట్ర పనినా, మరుగయ్యుండి మీ మీద దాడి చేయాలని అనుకున్న గొప్ప దేవుడు మీకు రక్షణగా ఉండి మిమ్మలను కాపాడు వాడు ఆయన. అందుకనే రాజు దానియేలును చూసి, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను తప్పించనా, నీ ప్రాణాన్ని కాపాడినా అన్నప్పుడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనుక దేవుడు సింహాల నోట నుండి నన్ను కాపాడినాడన్నాడు. అవును, ఈ లోకంలో ఉన్న దుష్టులు, దుర్మార్గులైనటువంటి మనుషుల చేతిలో నుండి ఆయన మిమ్మలను రక్షించేవాడు. సమర్పించుకుందాం. గనుడా, నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రణమిలినారు. మిమ్మలను ప్రేమించు వారిని మీరు తప్పించి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.